కుంభరాశి వారికి ఈ ఆదివారం మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యే రోజు. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం ఉంటే, దానికి సమాధానం వచ్చే సమాచారం ఒక పరిణామం ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కొత్త మార్గం, ఉద్యోగంలో మార్పుకు సంకేతం, వ్యాపారంలో కొత్త పరిచయం, కుటుంబంలో ఒక శుభవార్త. ఈ 4 విషయాలలో కనీసం ఒకటి మీకు ఊహించని విధంగా వచ్చే సూచనలున్నాయి. అసలు ఏ రంగంలో ఈ మార్పు ఎక్కువగా ఉంటుందో చివరి వరకు ఈ రాశివారు తప్పకుండా చూడండండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. కుంభరాశి వారందరికీ కూడా రాశివర్స్ తెలుగు ఛానల్ మీకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాము. శ్రావణ మాసం ఆదివారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కుంభరాశి వారికి ఈ రోజున ఒక కొత్త ఆలోచనకు రూపం రావటం, ఆగిపోయిన పని మళ్ళీ కదలటం, భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం అందటం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్కమ్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్, కెరియర్ డెవలప్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీస్, సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వంటి విషయాలలో ఈరోజు మీ ఆలోచన విధానం కీలకంగా మారే సూచనలు ఉన్నాయి. ముందుగా ఈ రోజున పంచాంగం తెలుసుకుని ఆ తర్వాత ఫైనాన్స్, జాబ్, బిజినెస్, హెల్త్, లవ్, ఫ్యామిలీ, స్టూడెంట్స్, ఉమెన్ అంశాల వారీగా ముఖ్యమైన ఫలితాలను చూద్దాం. చివరిలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉండేటటువంటి 3 ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పంచాంగం మనం చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, ఆగస్టు 23వ తారీఖు 2026వ సంవత్సరం ఆదివారం. దశమి రాత్రి 2 గంటల వరకు ఉండి ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం సాయంత్రం 5 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు ఉదయం 10 గంటల 38 నిమిషాల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 44 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుంచి 5 గంటల 43 నిమిషాల వరకు. చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. అందువల్ల ముఖ్యమైన పనులకు అనుకూల సమయాన్ని ఎంచుకోవటం, తొందరపాటు నిర్ణయాలను నివారించుకోవటం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మనం ఫలితాలు చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ఈ రోజున డబ్బు విషయంలో ఒక కొత్త పాజిబిలిటీ అనేది కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదనపు ఆదాయం కోసం మీరు ఆలోచిస్తున్న మార్గంలో ఒక పరిచయం లేదా సమాచారం ఉపయోగపడుతుందని చెప్పచ్చు. గతంలో ఇచ్చిన డబ్బు, రావాల్సిన పేమెంట్లు లేదా పెండింగ్ సెటిల్మెంట్స్ విషయంలో ఎదుటి వ్యక్తి నుంచి మీకు స్పందన రావచ్చు. అయితే డబ్బు చేతికి వచ్చే తేదీని నిర్ధారించుకున్న తరువాతనే తదుపరి ఖర్చులను ప్లాన్ చేసుకోవటం మంచిది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్న వారు ఈ రోజున రిస్క్ కంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మంచిది. ఆకర్షణీయమైన రిటర్న్స్ చూపించే ప్రతి ఆపర్చునిటీ మీకు సరిపోదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంటి అవసరాలకు సంబంధించిన ఒక పెద్ద ఖర్చు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగానే మంత్లీ బడ్జెట్ సర్దుబాటు చేసుకుంటే ఆర్థిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. అప్పులు లేదా ఈఎంఐలు ఉన్నవారు వాటిని ఒకసారి పూర్తిగా సమీక్షించుకోండి. డెబిట్ రిడక్షన్ స్ట్రాటజీలో చిన్న మార్పు కూడా భవిష్యత్తులో మీ ఆదాయ ప్రవాహాన్ని మెరుగుపరిచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూసుకుంటే, ఉద్యోగంలో మీకు అప్పగించిన సాధారణ పని ద్వారా కూడా మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం వస్తుంది. పై అధికారుల ముందు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కంటే పర్ఫార్మెన్స్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న కుంభరాశి వారికి ఒక కొత్త వేకెన్సీ, రిఫరల్ లేదా ప్రొఫెషనల్ కాంటాక్ట్ ద్వారా మార్గం తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. మీకు ఇప్పటికే ఉన్న స్కిల్స్ను ఉపయోగించి ఫ్రీలాన్స్ వర్క్, కన్సల్టింగ్ లేదా సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఒక ఎంక్వైరీ రావచ్చు. ముఖ్యంగా మీ సర్వీస్ క్వాలిటీ పైన నమ్మకం ఉన్న వ్యక్తి మరో బిజినెస్ ఆపర్చునిటీకి కారణం కావచ్చు. బిజినెస్లో కొత్త పార్ట్నర్షిప్ లేదా ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తే ఈ రోజున వెంటనే కమిట్మెంట్ ఇవ్వకుండా టర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ ముందుగా స్పష్టంగా తెలుసుకోండి. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కనుక మనం చూసుకుంటే, కుంభరాశి వారు ఈ రోజున మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది. ఒకేసారి చాలా పనులు చేయటం మీకు కాన్సన్ట్రేషన్ కూడా తగ్గించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కంప్యూటర్ లేదా మొబైల్ ముందు ఎక్కువసేపు ఉండేవారు కళ్ళకు, మెదడుకు కొంత విశ్రాంతి ఇవ్వాలి. నీరు తగినంతగా తీసుకోవటం, సమయానికి భోజనం చేయటం ఈరోజు ముఖ్యంగా పాటించండి.
బయట ఆహారం, అధికంగా మసాలా లేదా చాలా ఆలస్యంగా భోజనం చేయటం తగ్గించండి. ఏదైనా కొనసాగుతున్న ఆరోగ్య సమస్య ఉంటే స్వయంగా మందులు మార్చకుండా వైద్యుల సూచనను పాటించండి. శరీరం ఇచ్చే వార్నింగ్ సైన్స్‌ను నిర్లక్ష్యం అనేది రాశివారు చేయకుండా ఉండండి. మరి ప్రేమ విషయాలు కనుక ఈ రాశికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసుకుంటే, ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి గతంలో జరిగిన చిన్నపాటి మిస్‌అండర్‌స్టాండింగ్ గురించి నిజాయితీగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈసారి మీ పాయింట్ ప్రూవ్ చేయటం కంటే ఎదుటి వారి యొక్క మాట వినటం అనేది ముఖ్యమండి. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు సూచించే ఒక సంబంధం గురించి కొత్తగా ఆలోచించేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మరి ఫ్యామిలీ పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే, కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి పాజిటివ్ అప్డేట్ అనేది రావచ్చు. ఇంట్లో పెద్దవారి నుంచి వచ్చే సమాచారం మీకు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. తోబుట్టువులు లేదా సన్నిహిత బంధువుతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అలాగే ఒంటరిగా నిర్ణయించుకోవటం కంటే అందరి అభిప్రాయం తీసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన అండి. మరి ఈ రాశి విద్యార్థులు స్టూడెంట్స్‌కి ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకుంటే, కుంభరాశి విద్యార్థులకు ఈ రోజున కొత్తగా చదవటం కంటే ఇప్పటికే చదివిన ఈ యొక్క విషయాలను రివిజన్, ప్రాక్టీస్ చేయటం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. మరియు హైయర్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కెరియర్ సెలక్షన్ విషయంలో కూడా ఒక కన్‌ఫ్యూజన్ ఉన్నవారు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ నుంచి గైడెన్స్ తీసుకుంటే సరైన డైరెక్షన్ దొరికేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఈ రాశి మహిళలకు, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూసుకుంటే, మహిళలకు ఈ రోజున ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతో పాటుగా మీ కెరియర్ లేదా పర్సనల్ డెవలప్‌మెంట్ కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం అనేది కనిపిస్తోంది. మీరు వాయిదా వేసిన ఒక లక్ష్యాన్ని మళ్ళీ ప్రారంభించండి. ఇంటి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో ఖర్చులను తగ్గించటం కంటే ఎక్కడ డబ్బు లీకేజ్ అవుతుందో గుర్తించటం అనేది ఈ రోజున మీకు ఎక్కువ ప్రయోజనం ఇస్తుందండి ఈ రాశి వారికి. మరి రెమెడీస్, పరిహారాలు మనం చూసుకుంటే కనుక, ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీటిని సమర్పించి మీకు కావలసిన మంచి ఫలితాన్ని మనసులో సంకల్పించుకోండి. అలాగే శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. మీకు వీలైనంత వరకు ఈ రోజున అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి ఆహారాన్ని అందించండి. శ్రావణ మాసంలో భక్తితో చేసే సేవ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మంచి సంకల్పంతో మీరు చేయండి. మరి కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మీరు ఎదురు చూస్తున్న సమాధానం బయట నుంచి రావచ్చు, కానీ దాన్ని ఉపయోగించుకుని నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆర్థికంగా కొత్త మార్గం కనిపించినా, ఉద్యోగంలో అవకాశం అనేది వచ్చినా, వ్యాపారంలో కొత్త కాంటాక్ట్ ఏర్పడినా వెంటనే స్పందించటం కంటే ముందుగా ఆలోచించి అడుగు వేయటం ఈరోజు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు ఉపయోగపడచ్చు. ఈరోజు మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. ప్రతిరోజు ఇటువంటి రాశి ఫలాలు, అలాగే పంచాంగం, కెరీర్ గైడెన్స్, ఫైనాన్స్, బిజినెస్, మనీ మేనేజ్మెంట్ మరియు ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.